జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈ వారంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోరమైన దుస్సంఘటనలు. ఒకటి, తెలంగాణలో ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు అని ఒక ఆవిడ్ని 27 కత్తిపోట్లతో చంపింది ఎవరంటే 10th క్లాస్ స్టూడెంట్స్. కారణం ఏంటంటే వాళ్ళు ఫోన్ వాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించినందుకు కక్ష కట్టి డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు మెలకువలన్నీ యూట్యూబ్లో నేర్చుకొని వచ్చి 27 కత్తిపోట్లు పొడి చంపేశారు. మనం ఎటుపోతున్నామంటే ఒక దశ నుండి గ్రామీణ భారతదేశం ఉన్నప్పుడు, ఆకలి నిరుద్యోగం ఉన్నప్పుడు కూడా మనిషి నేరాలు చేయలేదు. ఈవేళ పని చెయ్యాలని ఉన్నా చేయడానికి మనసు ఒప్పట్లేదు. విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కావాలి ఇప్పుడు. సరే, ఇది జాతీయ సమస్య, చాలా రకాల లింకులు ఉంటాయి. దీని పరిష్కారాలు అవి తర్వాత మాట్లాడుకోవచ్చు. విశాఖపట్నంలో 6 ఏళ్ల పిల్లాన్ని టీచరు హోంవర్క్ చేయలేదని సాచిపెట్టి కొడితే ఆ పిల్లాడు ఎలా అన్నాడు, వద్దు వద్దు అని. కొడితే ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఎలాంటి దుస్సంఘటనలు అంటే, మనం ప్రైవేట్ స్కూల్స్లో మనం ఒకటి కోపం వచ్చింది ఇదే అన్నప్పుడు దాన్ని ఆ పర్సన్ ఎవరైతే మద్దతు చేశారో, ఎవరైతే పిల్లని కొట్టారో ఆ టీచర్ గురించి, ఆ కుర్రాళ్ళు ఆ ఫ్యామిలీ తిరుపతి వెళ్ళి వచ్చారు. ఆ కుర్రాడు హోంవర్క్ చేయలేదు. ఏమో ఇప్పుడు ఇలా జరుగుతుంది, కానీ కార్పొరేట్ స్కూల్ పెట్టి మేము చదువుకున్నప్పుడు హోంవర్కే చేసి ఇవ్వడం కాదు. అలాంటి ఇప్పుడు నడవద్దు. పిల్లల్ని మనం కాంక్రీట్ జంగిల్లో పడేస్తున్నాం. సరే, గ్లోబలైజేషన్ తర్వాత వస్తువులన్నీ అందుబాటులోకి వచ్చాక ప్రతిదీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఖచ్చితంగా ఉంది. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాలి, పిల్లల్ని స్కూలుకి పంపాలి. ఇందులో మేజర్ పార్ట్ పొద్దున వరకు తల్లిది ఉంటుంది. ఇంటి పని అంతా చూసుకొని ఇదంతా చూసి ఈ స్ట్రెస్ వచ్చేసరికి ఇరిటేషన్ వచ్చేసి పిల్లలు అల్లరి చేస్తారు. పిల్లలు అల్లరి చేయకపోతే వాళ్ళు అల్లరి చేస్తారు. ఆ పిల్లలు హోంవర్క్ చేయలేదని ఇలా గుంజుతుంటే, వద్దు వద్దని ఏడుస్తుంటే ఇలా కొడితే పడిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒత్తిడిని అధిగమించే మార్గాలు చూసుకోండి. యోగా అంటారు, ఇతరత్ర అంటారు, మనకు నచ్చిన ఇతరత్ర ఎంటర్టైన్మెంట్స్ ఇవాళ బోల్డ్ ఉన్నాయి. ఒత్తిడికి లోనైపోయి ఇరిటేషను ఇంట్లో చూపించలేక బయట చూపించలేక అంటే కుదరదు. ఇక్కడ మా జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు. పేరుకి బలమే కానీ చాలా సెన్సిటివ్ పార్ట్స్. పూర్వం మమ్మల్ని చేయి జాపమని స్కేల్తో కొట్టేవారు. ఇంటికి వెళ్ళి చెప్పుకునే వాళ్ళం కాదు, చెప్తే ఇంకో 2 కొడతారు. ఇప్పుడు ఆ భయం లేదు. కానీ ఇప్పుడు పిల్లలు సున్నితం, వాళ్ళని సున్నితంగా డీల్ చేయాలి. డీల్ చేయాలంటే మనం టీచర్స్ సున్నితంగా ఉండాలి. వాళ్ళతో కలిసిపోయి మింగిల్ అయ్యి వాళ్ళని చదువు వైపు మళ్ళించే విధంగా అనేక టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళ ఎడ్యుకేషన్లోని, అది పాటించాలి. కానీ ఒక అనాలోచితమైన పనికి నిండు ప్రాణం పోయింది. 6 ఏళ్ళ పిల్లాడు, 5 ఏళ్ళు. కానీ ఈ విధానాలు మారాలి. ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిందే ఆఫ్టర్ గ్లోబలైజేషన్ వచ్చాక. అభివృద్ధి ఎంత ఉందో దేశంలో మేజర్ రంగాలు 2.
ఆదాయ మార్గాలు, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్, ఈ రెండు కూడా బంగారు గుడ్లు పెట్టి బాతుల్లా తయారైపోయాయి. ఒక స్కూల్ నుండి మొదలెట్టుకొని 200 స్కూళ్ళు, ఇందులో పర్మిషన్ తీసుకుని 100, పర్మిట్ లేకుండా నడిపి 100, ఇలాగ ఉంటుంది. అకౌంటబిలిటీ అన్నది అన్నీ ఆన్లైన్ వచ్చాయి, కానీ ఈ అకౌంటబిలిటీకి పరిష్కారం ఆలోచించాలి. నెక్స్ట్, ఏది ఏమైనా పిల్లల మీద శత్రువుని చూసినట్టుగా కచ్చగట్టంటే కావాలని ఎవరు చేయరు, కానీ వీళ్ళలో దాగున్న హైపర్ టెన్షన్ అంతా కూడా బరస్ట్ అయిపోతే ఒక్కసారిగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని యావత్ టీచర్లందరికీ, ప్రైవేట్ స్కూల్ టీచర్లందరికీ, మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ జీతం ఎక్కువ పని అన్నది ప్రైవేటైజేషన్లో బేసిక్ ఫార్ములా అది. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అందరూ కూడా ఏదైనా ఉంటే పేరెంట్స్కి ఇంటిమేట్ చేయండి. వాళ్ళు చేయకూడదు ఏమన్నా చేస్తే మీరు చేసుకోవద్దు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ది మరో సమస్య. ఎక్కువ తులసివనంలో గంజాయి మొక్కల సగటున నా అంచనా ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి 2-3 గంజాయి తాగి బ్యాచ్ తయారయ్యారు. వాళ్ళు ఎంతకి తెగిస్తున్నారంటే మనం చూసాం. ఓ హెడ్ మాస్టర్ మీద చేసుకుంటే ఆయన గజగజ వణికిపోయాడు. దీని పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఊళ్ళోని గంజాయి దొరుకుతోందన్నది వాస్తవం. జరుగుతున్న సంఘటనలన్నీ టీవీల్లో వస్తున్నాయి. పోలీసులు కూడా, ఈగల్ టీం కూడా చాలా ట్రై చేస్తోంది. ఎంత కంట్రోల్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మనం గంజాయి సాగు కంట్రోల్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ ఒరిస్సా నుండి సప్లై అవుతోంది. ఎవరెవరు సప్లై చేస్తారు ఏంటి అన్నది దాని మీద తీసుకొని నేను ప్రభుత్వ టీచర్స్కి ఒకటే నా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు చదువు చెప్పడం, గవర్నమెంట్ డ్యూటీస్ ఏమిటి అవి చేయడం బాధ్యత. పిల్లలు అల్లరి చేసినా, పిల్లల మార్కులు తగ్గినా మీకు వచ్చేది లేదు, పోయేది లేదు, జీతాలు వస్తాయి. కానీ ఈవేళ మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ తేడా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, ఏ మనిషి సస్పెక్టెడ్గా మీకు కనిపించినా నేరుగా ఎవరినైతే ఉన్నారో బాధ్యత కలిగిన వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఇంకా ఇందులో కూడా ఒక ఒరవడి కొనసాగుతుంది. గ్రామాల్లో ఏంటంటే స్థానిక పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పడేయని చూడకూడదు. ఏదన్నా ఘర్షణ జరిగి ఎవరినన్నా ఏదన్నా ధ్వంసం చేసినా ఏం చేసినా సరే రాజీ కుదిర్చడానికి పెద్ద మనుషులు. ఈ సిస్టమ్ మారాలి. పోలీస్ స్టేషన్లలో రాజకీయ జోక్యం వీలైనంతగా తగ్గించిన నాడు సిటీ కానీ ఈగలు కానీ పకడ్బందీగా ఇచ్చేసి రాజకీయ జోక్య నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, గంజాయి కానీ దొరికితే ఇది ఇమీడియట్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సస్పెక్ట్గా ఉంటే వెంటనే సంబంధిత టెస్ట్ చేయండి. మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే ఎవరో మాట్లాడడానికి సరిపోరు. ఆ టైం దాటిపోయాక వదిలేసాక 24 గంటలు పోయాక ఎప్పుడో తీసుకొస్తే అప్పుడు ఆనవాళ్ళు ఉండవని నా అంచనా. అది కాబట్టి ఏది ఏమైనా చాలా నిన్న మొన్న టీవీలో ఆ దృశ్యాలు చూస్తుంటే పిల్లాడు ఇలా అంటుంటే ఒకే దెబ్బ చెంప మీద, అంటే బహుశా అది సెన్సిటివ్ పార్ట్ ఎక్కడో తగిలి ఉంటుంది. ఇమీడియట్గా చనిపోయాడు. ఎందుకంటే మా తల్లిదండ్రుల ఆయు ప్రమాణాలు 90, మా అమ్మమ్మ వాళ్ళవి 100లో ఉండేవి. ఇప్పుడు ఈ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగిల్స్ క్రియేట్ అయ్యి మనుషులకి
రకరకాల హైపర్ టెన్షన్స్. నెక్స్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్. శుభ్రమైన మన తిండి మనం తినడం మానేసాం. జంక్ ఫుడ్స్ అవన్నీ తినివు, లేనిపోని సైడ్ ఎఫెక్ట్, ఒబెసిటీ అని, లేకపోతే ఇంకోటని ఈ ఒక ఇరిటేషన్, రగిలిపోవడం, ఇలాంటివన్నీ కామన్ అయిపోయి సిటీస్లో. దేవుడి దేవల్ల మా చిన్న చిన్న ఊళ్ళకి కాస్త గాలి, మేమైతే రూరల్లో మంచి గాలే దొరుకుతోంది, మంచి నీళ్ళే దొరుకుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే చాలా బాధాకరం. అక్కడ తెలంగాణలో ఆ ప్రిన్సిపల్ వాళ్ళు హత్య చేసి వెళ్ళిపోతే పోలీసులకి 5 టీములుగా విడిపోయి మొత్తాన్ని వాళ్ళు ట్రేస్ చేయడానికి 2 రోజులు పట్టింది. అంత సీసీ కెమెరాలకు దొరకకుండా, ఫింగర్ ప్రింట్స్ పడకుండా, రకరకాల మేనేజ్మెంట్ అంతా చేసి మొత్తానికి వాళ్ళు దొరికారు. ఏదైనా ఇంకా ఇప్పుడు ఉన్న ఈ వికృత స్వభావంతో మైనర్స్ అనే సెక్షను వాళ్ళని జువైనల్ హోమ్ పంపి బుజ్జగించి విధానాలు అయితే మంచివి కాదు. వాళ్ళకు కూడా చాలా గవర్నమెంట్లు చేస్తున్నాయి, చెయ్యట్లేదని కాదు. తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇక్కడ ఈగిల్ టీం, అక్కడ ఇంకో టీం మీద ఉంది, ఎన్నో రకాల సంస్థలు. ఏదేమైనా నష్టం ఏమన్నాలంటే దాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, నేరం జరగకముందే దాన్ని అరికెట్టి విధానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలాగైతే క్రిమినల్స్ వాడుతున్నారో అంతకు మించిన అడ్వాన్స్ టెక్నాలజీ పోలీసులు కూడా వాడుతున్నారు, వాడాలి, ఇంకా వాడాలి. ఏది ఏమైనా ఒక జనరేషన్, నేను ఎప్పుడు పాడిందే పాడతాను, ఒక జనరేషన్ భవిష్యత్తు ఈ గంజాయి నిర్మూలన మీద 2 తెలుగు రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మరింత వేగవంతం చేసి పోలీస్ శాఖలో మరిన్ని మార్పులు తెచ్చి ఇటువంటి నేరాలు జరగకుండా సస్పెక్ట్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసే విధానం వచ్చినాడు ఒక తరం సేవ్ అవుతుంది. 100లో 2 తాగేవారు పూర్వం, ఇప్పుడు 100లో 2 తాగట్లేదు. అది తేడా. రాబోయే రోజుల్లో ఇంకా అదే ఎక్కువ అవుతారు. కాబట్టి ఇవన్నీ వివరించుకుంటూ పోతే కోరిలేటెడ్. బ్రాండ్లు వివరాలు అన్నీ అంత నిక్కచ్చిగా చెప్పలేను, కానీ నాకున్న నేను నలుగురితో మాట్లాడి తెలుసుకున్న దాని ప్రకారం లిక్కర్ రేట్ ఎక్కువ, సారా రేట్ తక్కువ. సారాకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, గంజాయి తక్కువ రేటుకు దొరుకుతుంది అని ఒక వ్యక్తి నాకు చెప్పిన ఇది. ఇలాంటివన్నీ కూలంకషంగా అందరూ చర్చించుకొని, రాజకీయ పక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా చర్చించి దీన్ని ఒక ఉద్యమం చేపట్టాలి. ఏదో ఒక కౌన్సిలింగ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు కాకుండా, స్కూల్లో పోలీసు ఉన్నాడంటే స్కూల్కి రావడానికి క్రిమినల్ భయపడతాడు. కాబట్టి స్కూల్స్లోని అబ్జర్వేషన్లో ఉంచాలి. ఏదైనా అటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించాలి. నెక్స్ట్ ఇంక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, స్కూల్ అటెండెన్స్ అయిపోగానే కొంతమంది పిల్లలు ఎస్కేప్ అయిపోతున్నారు. అక్కడ ఇదేంటంటే, ప్రభుత్వం ఏదైతే 13,000 ఇస్తుందో తల్లికి వందనం పేరుతోటి, దాన్ని అటెండెన్స్ ఇదైతేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రాంట్ అయ్యే విధంగా ఇచ్చేయాలి. ఇంకా అనేక చర్చలు జరగాలి. ఏది ఏమైనా సరే జరిగిన నష్టాన్ని పూడ్చలేంది
ఆ టీచర్ మీద కోపం వచ్చింది. తర్వాత అటువైపు వస్తే వాళ్ళకు ఉన్న డిప్రెషన్స్ అని ఉంది. అక్కడ టీచర్ గారు, ప్రిన్సిపల్ గారు అయితే మహానుభావురాలు, పిల్లల్ని దారి తప్పినందుకు మందలించినందుకు తల్లిదండ్రుల సమక్షంలోని హత్య చేయబడింది. ఇక్కడ ప్రధాన బాధ్యత పిల్లల తల్లిదండ్రులది, చిల్డ్రన్ పేరెంట్స్ తీసుకోవాలి. ఎక్కడైనా సరే క్రైమ్లోని అంతో ఎంతో అనువాళ్ళు దొరకదా? మీ ఇంటికి వచ్చేసరికి మీ పిల్లాడు ఏం చేసాడన్నది. కాబట్టి ఏదైనా నేను ఆశావాదిని, మారుతుంది సమాజం ఆశిస్తూ 57 వచ్చాయి. ఇంకెన్నాళ్ళు ఉంటామో పోతామో తెలియదు. కానీ నాకు కావాల్సింది ఒక పరివర్తన చెందిన నా రాష్ట్రం, నా దేశం. వందే మాతరం. జై హింద్.